మన టీమిండియా వేరే కంట్రీస్ కి వెళ్ళి ఆడుతూ ఉంటారు కదా, మరి బీసీసీఐకి ఒక టూర్ కి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ముందుగా స్క్వాడ్ లో 15 to 16 ప్లేయర్స్ ఉంటారు అండ్ అలాగే 10 to 12 మెంబర్స్ సపోర్ట్ స్టాఫ్ ఇంక్లూడింగ్ కోచెస్, ఫిజియో, ట్రైనర్, డాక్టర్ ఎక్సెట్రా. ఇలా టోటల్ 30 మంది బిజినెస్ క్లాస్ లో ఢిల్లీ నుండి వేరే కంట్రీకి ట్రావెల్ చేస్తారు. అయితే పర్ పర్సన్ బిజినెస్ క్లాస్ టికెట్ వచ్చేసి 3.5 lakhs. సో 30 మెంబర్స్ కి 4 lakhs ట్రావెల్ ఎక్స్పెన్స్ చూసుకుంటే 1.2 crores. అక్కడతో అయిపోలేదుగా, అందరికీ ఉండడానికి 5-star హోటల్ తీస్తారు. సో అక్కడ పర్ పర్సన్ పర్ నైట్ వచ్చేసి 25 to 50,000 అవ్వచ్చు. యావరేజ్ గా 20 రూమ్స్ తీసుకున్నా పర్ నైట్ కి గాను 35,000 కింద లెక్క వేసిన 30 days కి 2.1 crores. అయితే బీసీసీఐ మొత్తం టూర్ కి ప్రతి ఒక్కరికి 21,000 డైలీ అలవెన్స్ కి ఇస్తుంది. సో 30 మెంబర్స్ 30 days కి గాను 1.89 crores ఖర్చు అవుతుంది. ఇంకా సెక్యూరిటీకి, లోకల్ ట్రాన్స్పోర్ట్ కి, వీసా ఫీజులో, నెట్ బౌలర్స్ కి ఖర్చు, ఇలా మొత్తం కలిపి 1.5 crores. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ కి, అలాగే మీటింగ్ రూమ్, ఇంకా చిన్న చిన్న ఖర్చులు కలుపుకుని అరౌండ్ 4 crores ఖర్చు అవుతుంది. సో మొత్తంగా ఒక ఫారెన్ టూర్ చేయడానికి యావరేజ్ గా 10 to 12 crores ఖర్చు అవుతుంది. అయితే దీనివల్ల బీసీసీఐకి 250 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది.